ఎలా బ్రతుకుతాడు విశ్వాసి? హబక్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కు 2:4 చూడండి. వారు తమ యథార్థపరులు కాక తమలో తాము అతిశయించుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతుకును. దేని చేత బ్రతుకుతాడంట? విశ్వాసము చేతనే బ్రతుకును. కాబట్టి ఇక్కడ పోయినసారి నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును. కాబట్టి ఎలా బ్రతుకుతాడు విశ్వాసి? ఎలా బ్రతకగలడు? దేవుడు ఎవరిని బ్రతికిస్తాడు? కాబట్టి విశ్వాసము అనేది మనం చూడగలిగితే లోకములో అనేక రకాలైన పరిస్థితుల్లో ఉండేవారు కూడా ఉంటారు. దేవుని తెలియని వారు, వారికి కూడా దేవుడు విశ్వాసాన్ని తెలియపరుస్తాడు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని నమ్మడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని చేత నడిపించబడడం. విశ్వాస జీవితంలో దేవుడు విశ్వాసము ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. విశ్వాసము ద్వారా దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క విశ్వాసము ద్వారానే. దేవుడు మన విశ్వాసము ద్వారా బ్రతికిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును. కాబట్టి నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతికించబడును. కాబట్టి విశ్వాసములో ఉన్నామా? విశ్వాసములో కొనసాగుతున్నామా? విశ్వాసము ద్వారా కొంతమందిని దేవుడు బ్రతికిస్తున్నాడు. కొన్ని కుటుంబాలు చనిపోవాలని తీర్మానం చేసుకుంటారు. ఏం చేయాలని? చనిపోవాలని. ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? వారికి ఉన్న పరిస్థితులను బట్టి కదా, వారికి ఉన్న కుటుంబ పరిస్థితులు బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నిరుద్యోగ స్థితిని బట్టి, ఏమి చేయలేని పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారు. ఏంటిది ఉత్తమమైనది? చనిపోవడం. మరణమే మాకు శరణ్యం. కాబట్టి చనిపోతే కొంతమటుకు నెమ్మది ఉంటుంది, కొంతమటుకు శాంతి ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ విశ్వాసాల్లో జీవించి విశ్వాసం ద్వారా బ్రతకడమే దేవుడిచ్చేటువంటిది నిరీక్షణ. కాబట్టి చాలామంది చనిపోవడానికే మొట్టమొదటే ప్రయత్నం చేస్తారు. ఏం ప్రయత్నం చేస్తారు? చనిపోదాం. ఎందుకు బ్రతకాలా? మనం చనిపోతే బాగుంటుంది కదా. కాబట్టి చనిపోవడం అనేది దానికి ఒక పరిష్కారము కాదు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసముతో నింపబడిన వారముగా ఉండాలి. విశ్వాసముతో మనం జీవించే వారముగా ఉండాలి. విశ్వాసములో ఉంటే బ్రతుకుతావు. అంశం ఏంటంటే దేవుడు ఎలా బ్రతికిస్తాడు? కాబట్టి దేవుడు ఎలా నడిపిస్తాడు? ఎలా దేవుడు ప్రధాన కాపరిగా ఉన్నాడు? విశ్వాసములో మనం ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా మనము బ్రతికించబడతాం. విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడతాము? బ్రతికించబడతాం. విశ్వాసములో ఉంటే బ్రతికించబడతాం. ప్రభు చూస్తున్నాడు, అక్కడక్కడ కొంతమంది చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు చనిపోవాలని, కొన్ని కుటుంబాల్లో వారు ఇంక మాకు ఎవరు ఆధారం లేదని వారు తమ జీవితంలో నష్టాన్ని పొందడానికి వారెంతో విశ్వాసములోని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే నీవు విశ్వాసములో ఉన్నట్లుగైతే ఆ విశ్వాసము ద్వారా నీవు బలపరచబడతావు. విశ్వాసం ద్వారా నీవు జీవించగలవు. కాబట్టి విశ్వాసముతో నింపబడుతున్నావా? విశ్వాసములో ఉన్నావా? విశ్వాసం ద్వారా నువ్వు బ్రతికించబడతావు. దేవుడు ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు మనల్ని బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు విశ్వాసములో ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం బ్రతికిస్తాడు. అందుకోసం హబక్కుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతికించబడును. దేని చేత బ్రతికించబడతాడట? విశ్వాసము చేత నీతిమంతుడు బ్రతికించబడు. నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతికించబడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మనము ప్రభువు కోసం నిలబడాలి. ఎవరి కోసం నిలబడాలా? ప్రభువు కోసం నిలబడాలి. కాబట్టి దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు బ్రతికించేంత వరకు కూడా మనం ఓపిక కలిగి ఉండాలి. చనిపోకూడదు. చావు పరిష్కారం కాదు. ఏం పరిష్కారం కాదు? చావు పరిష్కారం కాదు. అయితే నిజంగా చెప్పాలంటే రక్షించబడిన ఏ విశ్వాసి కూడా ఈ ఆలోచన రాదు. రక్షించబడిన ఏ విశ్వాసి కూడా
ఈ ఆలోచన రాదు అన్న. మళ్ళీ నీకెందుకు వచ్చిందన్నా? రక్షించబడిన ఏ విశ్వాసి కూడా ఈ ఆలోచన రాదు. నాకు వచ్చిన ఆలోచన వస్తుందమ్మా? వస్తుందా చెప్పండి? రక్షించబడిన విశ్వాసికి చచ్చిపోవాలనే మాట వస్తుందా? కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు చనిపోవాలి అని అనుకుంటారు. ఎవరు అనుకుంటారు చనిపోవాలని? విశ్వాసి అనుకుంటాడా? కానీ అనుకోడని మనం అనుకుంటాం. విశ్వాసి గట్టోడు కాబట్టి, రక్షించబడినవాడు కాబట్టి ఏ పరిస్థితిలో చనిపోవాల్సి వస్తుంది, ఏ పరిస్థితిలో చనిపోవడానికి తాను తీర్మానం చేసుకుంటాడు. విశ్వాసి అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. విశ్వాసి అంటే ఎవరు? దేవుని తెలుసుకున్నవాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని నమ్మకం ఉంచినవాడు, దేవుడంటే భద్రత కలిగినవాడు, దేవుడంటే ప్రేమించేవాడు. కాబట్టి విశ్వాసి దేవుని మీద ఆధారపడతాడు. అయితే తాను అవిశ్వాసములోనికి వెళ్ళిపోవడానికి మరణము అతనికి శరణ్యం అవుతుంది. ఏమవుతుంది? మరణం. ఎవరు చనిపోవడానికి ఇష్టపడతారు? లోకములో ప్రభుని ఎరగనివాడు చనిపోవడానికి ఇష్టపడతాడు. లోకములో దేవుడు తెలియనివాడు చనిపోవడానికి ఇష్టపడతాడు. లోకములో దేవుని గురించి అనుభవం లేనివాడు కిరోసిన్ పోసుకొనో, లేకపోతే ఊరేసుకొనో, కారు కింద పడో, లారీ కింద పడో, ట్రైన్ కింద పడో కదా, తను తాను ఈత రాకపోయినా నదిలోనికి 2 గుండ్లు కట్టుకొని దుంకి చనిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి విశ్వాసి ఎలా చనిపోతాడు చెప్పండి? ఈ ప్రశ్న నీకెందుకు వచ్చిందన్నా? నీకెందుకు వచ్చింది? విశ్వాసి ఈరోజు ఏ స్థితిలో చనిపోతున్నాడు? ఏ స్థితిలో నుంచి తప్పిపోతున్నాడు? తనకు నెరవేర్చబడడం లేదని, సంఘములో తనకు ఆతిథ్యము దొరకడం లేదని, సంఘములో తనకు స్థానము దొరకడం లేదని, సంఘములో తనకు ఆధిపత్యము దొరకడం లేదని, లోకములో తనకు అధికారము దొరకడం లేదని కదా, ఇట్లా రకరకాలుగా ఆలోచించుకొని విశ్వాసులే చచ్చిపోతున్నారు. ఎవరు చచ్చిపోతున్నారు? విశ్వాసులే చనిపోతున్నారు. కారణము ఏంటన్నా? అంత మీరు వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు. విశ్వాసి ఎక్కడైనా చనిపోతాడా? దేవుని తెలుసుకున్నవాడు ఎక్కడైనా చనిపోతాడా? చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? వారు చనిపోవడానికి కారణం ఏమిటిది? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుడం దేవుని వాగ్దానం ఉంది కదా. ఒక సంఘములో అధికారం లేకపోతే చనిపోవడమేనా? ఒక కుటుంబంలో ఆధిపత్యం లేకపోతే చనిపోవడమేనా? ఒక ఉద్యోగం రాకపోతే ఆ విశ్వాసాన్ని పక్కబెట్టి చనిపోవడమేనా? లేకపోతే నీకు ఏదో దొరకడం లేదని దాని కొరకే నువ్వు చనిపోవడమేనా? దేవుడిని పిలిచిన పిలుపు, దేవుడిని ఏర్పరచుకున్న పిలుపు, అధికారిగా నిన్ను నిలిపెడితే అధికారములో నుంచి తప్పిపోయి నష్టపోవచ్చును. రండి 2వ సమూయేలు గ్రంథము చూడండి. 2వ సమూయేలు గ్రంథము ఎలాంటి పరిస్థితిలో తాను దేవుని ఎరిగిన వాడై ఒక విశ్వాసి ఒక రాజు కింద పనిచేస్తున్నటువంటి వాడే ఉండి ఏం జరిగింది చూడండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయంలో అతని గురించి స్పష్టముగా రాయబడుతూ వచ్చింది. చూడండి 22వ వచనం 16:22 కాబట్టి మేడ మీద వారు అబుషాలోమునికి గుడారం వేయగా ఇశ్రాయేలందరూ అట్లు చేసిరి. కూడిన ఆ దినములో ఐగుప్తీయులు చెప్పిన ఆలోచన ఒకడు దేవుని యొద్ద ఉండెను, అట్లే యోచించిన. ఎట్లుందంట ఇతడు? ఎవరండి? అన్యుడా? చెప్పాలా? మీరు చెప్పాలా? ఐగుప్తీయులు ఎవరు చెప్పండి? ఐగుప్తీయులు చెప్పండి అమ్మా. అన్యుడా? చెప్పండి. విశ్వాసం అంటే ఎవరు? దేవుని తెలుసుకున్నవాడు, దేవుని గురించి కనిపెట్టే నైపుణ్యత కలిగిన వాడు. చూడండి, ఇక్కడ అతని గురించి మంచి పేరు రాయబడింది. బైబిల్లో అతని గురించి చరిత్ర రాయబడడానికి
ఇష్టపడుతూ వచ్చాడు. కానీ విశ్వాసములో జీవించాల్సిన ఈ మనుషుడు తన స్వార్థము కొరకై తన కుటుంబంలో అన్యాయము జరిగిందని, తన బిడ్డలను లేకపోతే తన మనమన్ని లేకపోతే చంపేశారేమో అని, కాబట్టి దావీదు యొక్క కుట్రను కలిగి, దావీదు మీద కుట్ర కలిగి ఉన్నాడు. ఏం జరిగింది? కాబట్టి తన మనమరాలని ఎవరికి ఇచ్చాడు? తన మనమరాలకి ఎవరు ఇచ్చారు? సైన్యాధిపతి అయినటువంటి సైన్యములో ఒక సైనికునికి, ఎవరిని చెప్పండా చరిత్ర, సైన్యములో ఉరియాకి ఇచ్చాడు. ఉరియా యొక్క భార్య ఈయనకేమవుతుంది? మనమరాలు. ఏమవుతుంది? మనమరాలు. ఇప్పుడు ఈయన విశ్వాసి అయి, సోకాల్డ్ బిలీవర్ అయి ఇప్పుడు ఏమైపోయాడు? తన స్వార్థము కొరకై ఎలాగైనా సరే దావీదు యొక్క వంశములో, దావీదు యొక్క కుటుంబానికి నష్టాన్ని కలగ చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. దేవుని మీద బ్రతకాల్సిన వాడు, దేవుని మీద ఆధారపడాల్సినటువంటి ఈ వ్యక్తి తనకు అన్యాయము జరిగిందని, ఏమి జరిగిందని, ఈరోజు అలాంటి కుట్ర దేశంలో జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఓ విశ్వాసి, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, తన తండ్రికి అనుకూలత కలిగిన వాడు, ఒక మంచి స్నేహితుడిగా ఉండేవాడు, ఇవన్నీ కలిగిన వాడైనప్పటికైనా తను ఏదో ఒక ఆలోచన తన మెదుల్లో మెదురుతుంది. ఎలా నువ్వు కిరీటాన్ని పొందగలుగుతావు? ఎలాగ దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు? కాబట్టి తాను చెప్పిన ఆలోచనలన్నీ కూడా దేవుడు నిజంగా మరి ఐతోపేలు ఒక ఆలోచనలు ఎలాగున్నట్ట, దేవుని యొక్క దూతలతో చెప్పినట్లుగా, దేవదూతలే పలికినట్లుగా ఉన్నాయి. కుట్ర కుట్ర కుట్ర. ఈ సందర్భంలో దావీదు దేవునితో మనవి చేస్తూ వచ్చాడు. దావీదు దేవుని విషయంలో, ప్రభా భూమి మీద నేను బ్రతకాలి, భూమి మీద నేను బ్రతకాలి, భూమి మీద నా వంశం వర్ధిల్లాలి, భూమి మీద విశ్వాసముతో జీవించబడాలని దావీదు ఒక విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కాబట్టి నిజంగా చూడగలిగితే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తనను మరి ఎంతగానో మరి నిజంగా చూడలేదు. దావీదు విషయంలో ఐతోపేలు చెప్పినటువంటి ఆలోచనలు ఎంతో చక్కగా మరి అబషాలోముకి తోచినట్లుగా చూస్తున్నాం, అబషాలోముకి చక్కగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అబషాలోము చాలా చక్కగా తన మీద నమ్మకం పెట్టుకున్నాడు. తన ఆలోచనలన్నీ కూడా తారుమానవుతూ వచ్చాయి. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దావీదును జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు ఒక సన్నిధిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని విషయంలో, అందుకోసం ఇక్కడ అంటున్నాడు. చూడండి 7వ వచనం చూడండి, 6వ వచనం చూడండి, 6వ వచనం 17:6 అంతటా ఐతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున చేదుమని చెప్పుమని అతని అడగా, ఊషై అబ్షాలోముతో ఇట్లను, ఈసారి ఐతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఏమంట? మంచిది కాదు. నీ మాట చెల్లితే, నీ మాట నడిస్తేనే మంచిది. నీ మాట నడవకపోతే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి. నా మాటకి విలువ లేనప్పుడు ఈడెందుకు రావాలా? అంతే కదా. నా మాట ఈడ నడవనప్పుడు నేనెందుకు ఈడ ఉండాలయ్యా, నేనెందుకు ఈడ ఉండాలన్నా, నేనెందుకు ఈడ ఉండాలమ్మా, పోదంపా. నా మాట నడిచే కాడనే నేను ఉండాలి. తన మనసులో ఒక కుట్ర ఉంది, తన మనసులో ఒక ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. కాబట్టి వారితో సమానంగా ఉన్నట్లుగా కనబడుతున్నాడు, కానీ లోపడేముంది? పగ. లోపడేముంది? పగ. ఆ పగ. విశ్వాసం మీద ఆధారపడి బ్రతకవలసిన మానవుడు తన ఆలోచనలు నడవలేదని, తన ఆలోచనలు తాను చెప్పిన మాట వినలేదని, తాను చెప్పిన మాట వాళ్ళు అనుసరించలేదని ఏం చేశాడు? ఈరోజు నీవు నేను ఎట్లా, విశ్వాస ఎక్కడైనా చనిపోతాడా? చెప్పండి, చెప్పండి అమ్మా. విశ్వాస ఎక్కడైనా చచ్చిపోతాడా? ఎందుకు ఈ విశ్వాసి చనిపోతున్నాడు? నీతిమంతుడు విశ్వాసములో బ్రతుకును అంటే ఈ మనుషుడు విశ్వాసముతో బ్రతకాల్సిన వాడు. సరే, ఈ మాట సరిపోలేదు, సరే ప్రభువా, మరి ఇంకోసారి ఆలోచించాల్సిన మాట, ఇంకోసారి ట్రై చేయాల్సిన మాట. తన జీవితంలో ఏం జరిగిందంటే చూడమ్మా, ఏం జరిగిందంటే చూడమ్మా, 23వ వచనం. ఐతోపేలు తాను చేసిన ఆలోచన జరగపోవట చూచి గాడిదకు గంట కట్టి
తన ఊరును ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని. చూడండి, చనిపోతూ కూడా ఏం చేస్తుంది ఈ మనుషుడు? ఎవడి కావాలరా నీ ఇల్లు చక్కబెట్టుకోవడం? చనిపోతున్నావు. ఎక్కడైనా విశ్వాసి చనిపోతాడా? దేవుని తెలుసుకున్నవాడు ఎక్కడైనా చనిపోతాడా? ధర్మశాస్త్రము తెలిసినవాడు. ఐగుప్తులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. ధర్మశాస్త్రము తెలుసుకున్న వారందరూ కూడా ఆ దినాల అంచనా ప్రకారంగా వాళ్ళు సోకాల్డ్ బిలీవర్స్. ఎవరంటే వాళ్ళు ధర్మశాస్త్రము తెలిసిన వారందరూ కూడా వాళ్ళు నిష్ఠ కలిగిన వారు. మనకంటే వేరెట్లు వాళ్ళు విశ్వాసులు. ధర్మశాస్త్రం తెలుసుకున్నవాడు కేవలము ధర్మశాస్త్రము తెలిసి కూడా, దేవుని ఆజ్ఞలు తెలిసి కూడా ఈ మనుషుడు తనకు నష్టము కలుగుట చూసి, తనకు అవమానం జరుగుట చూసి, తన మాట చెల్లుటపో చూసి తాను ఏం చేస్తానంటే, విశ్వాసి బ్రతకవలసిన వాడు ఏం చేసినాడంట? తన ఇంటికి వెళ్ళి తన ఊరి పోసుకొని చనిపోతున్నాడు. ఈరోజు నీ మటుకు నువ్వు చనిపోతే ఎట్లా? దేవుడు ఏ ఉద్దేశంతో భూమి మీద మనం తీసుకొని వచ్చాడు? అవమానాలు భరించాలా, నిందలు భరించాలా, అనేకమైన వాటిని భరించాలా. సంఘములో అనేక రకమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాలి. యెహోవాని నిత్యము నడిపించును వాగ్దానం ఉంది కదా. ఐగుప్తు తన ఆలోచనలు నెరవేర్చబడలేదని, తాను చెప్పిన మాట వినలేదని, అక్కడున్న పెద్దలు తనకు లోబడలేదని, కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నా మాటను విలువ చేయలేదు. కాబట్టి వారితో నాకు సంబంధం ఎందుకు? అవమానము జరిగింది నాకు. నీ విశ్వాసం ఏమైపోయింది? నీ పితరుల యొక్క విశ్వాసం ఏమైపోయింది? నువ్వు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నిజంగా చూడగలిగితే ఐగుప్తు తన జీవితములో తన ఇంటికి వెళ్ళి తాను నిజంగా చూడగలిగితే ఐగుప్తు పోయి ఉరి పెట్టుకొని చనిపోతున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే మన జీవితములు కూడా ఎందుకు నష్టపోవాలి? ఎందుకు అలా మనం చేయబడాలి? కాబట్టి మన జీవితంలో ఎందుకు ఆ నష్టాన్ని పొందడానికి కారణం ఎవరు? కాబట్టి నిజంగా చూడగలిగితే ఐగుప్తు అనేకమైన విధానములో ఐగుప్తు యొక్క ఆలోచనలు నెరవేర్చబడకపోవటం మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా చూడగలిగితే మన జీవితంలో మనము కూడా ప్రభుతో సంబంధించిన వారం, విశ్వాసులమే, కానీ బ్రతకలేకుంటున్నాం. విశ్వాసి ఎందుకు బ్రతకలేకుంటున్నావు? నా మాట నడవడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడండి పట్టించుకోవడానికి. ఎవరు మనల్ని పట్టించుకుంటారు? ఎందుకు విశ్వాసము నుంచి చచ్చిపోతున్నావు? కాబట్టి విశ్వాసి ఎవడైనా చనిపోతాడంటే మన పితరుడైనటువంటి ఐగుప్తు. దీంట్లో ఏం తప్పు ఉందే? మన పితరుడంటే ఎవరండి? మన పితరుడైనటువంటి ఐగుప్తు సామాన్యమైనటువంటి వేడు కాదు. ఐగుప్తు చాలా చక్కగా దేవుని చేత తాను దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. కానీ చనిపోతున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క ఏర్పాటైనా, దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నామా? చూడండి, 16వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. 22వ వచనంలో ఆయన తన ఆలోచనలు నెరవేర్చబడలేదని తాను నష్టపోతూ వచ్చాడు. ఐగుప్తు నిజంగా చూడగలిగితే ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు యొక్క విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు మనము ఇక్కడ ఊరి పెట్టుకొని తాను చనిపోతున్నాడు. కాబట్టి విశ్వాసి చనిపోతున్నాడు. లేదా ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో వెలివేయబడుట, తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకొని ఏం చేసినట్ట? ఊరి పెట్టుకొని విశ్వాసి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. చివరి దశలో కూడా మన జీవితంలో ఎందుకు చనిపోతున్నాడు విశ్వాసి? ఎందుకు చనిపోతున్నాడంటే దేవుని సన్నిధిలో సరిచేయబడలేడు, విశ్వాసంలో నిలబడలేకపోతున్నాడు. కాబట్టి విశ్వాసములో శ్రమలు ఉన్నాయి. అందుకోసం మనం ఏం చూస్తూ వచ్చాము? ఏం చూస్తూ వచ్చాం? 9వ వచనంలో ఏమంట? చూడండి, 9వ వచనం 5:9, 1 పేతురు 5:9 చూడండి ఏమంట? విశ్వాసములో స్థిరులుగా ఉండాలంటే ఎట్లుందంట? ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులే వారిని ఎదిరించకుండా ఏమవుతున్నారంట? చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? ఉరి పోసుకొని చనిపోతున్నారు.
ఈరోజు విశ్వాసి చనిపోతే సామాన్యుని పరిస్థితి ఏంది? రేపు మన పక్కన కూర్చున్న విశ్వాసుల కథ ఏంది చెప్పండి అమ్మా. నీ పక్కన కూర్చున్నటువంటి విశ్వాసి, నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు, నేనే ఆ పని చేస్తే ఇక బయటోడు ఏం ఆలోచిస్తాడు చెప్పండి. ఈరోజు నాదేదో నడవడం లేదని, నాకేదో జరగడం లేదని దేవుని ఇంటిలో నీతిమంతుడు విశ్వాసములుగా బ్రతుకుతున్నావా? లేదా అహితోపేలు అలా జరిగించడానికి కారణం ఏంటంటే, అహితోపేలు యొక్క ఆలోచనలు ఏమిటంటే, అహితోపేలు ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ చెప్పేవాడు. తన గురించి ఏం రాయబడిందంటే, అహితోపేలు యొక్క స్వభావం ఏమిటిదంటే, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. ఎంతకాలం జరుగుతుంది చెప్పండి? పక్కన కూర్చున్నట్లనే ఉంటారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నట్టుంటారు, వెంటనే పక్కల నుంచి మాట్లాడుతుంటారు. ఆయన ఈ వాక్యం చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? నా గురించే చెప్తున్నాడు ఆయన. నిన్ను ఇట్లా అన్నాడు బ్రదర్, పలానా బైబిల్ స్టడీకి నువ్వు రాలేదు, ఆ సేవకుడు నీ గురించే చెప్పినాడు అనా, నా గురించే చెప్పినాడు, పక్క నీ గురించే చెప్పాడు, దీంట్లో డౌటే లేదు. ఏమంట? దీంట్లో ఏం లేదు, డౌటే లేదు, అసలు 100% కరెక్ట్ అన్న, నీ గురించే చెప్పాడు ఆయన. ఎందుకు అనుకుంటున్నావు మాట? అంటే ఎందుకు నష్టపోతున్నావు? ఆత్మీయమైన జీవితంలో అహితోపేలును ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు? ఈరోజు విశ్వాసివై ఉండి బ్రతకాల్సిన నీవు, నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును కదా, ఎందుకు చనిపోతున్నాడు విశ్వాసి? ఎందుకు ఉరిపెట్టుకుంటున్నాడు విశ్వాసి? ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఏదో కొంచెం జరిగింటుంది, దాన్ని పెద్దగా చూపిస్తారు. అక్క ఎవరిని పిలిచలేదు, ఆయననే పిలుస్తుంటుంది. అక్క అన్న ఆయననే పిలుస్తుంటాడు పాటలు పాడడానికి, మిగతా వాళ్ళని వాడుకోడు కదా. ఇవన్నీ శరీరంలో సాతానుడు ఏం చేస్తున్నాడు? మన విశ్వాసాన్ని ముక్కలుగా నరికేస్తుంటాడు. వాడు అతుక్కొని స్టాండర్డ్గా ఉండాలని మనం ఆలోచిస్తుంటే సాతానుడు ఏం చేస్తాడు? అంత పగలగొట్టి ముక్కలు చేస్తాడు. కాబట్టి విశ్వాసి దేని చేత బ్రతికించబడతాడు? కాబట్టి విశ్వాసము చేత బ్రతికించబడాలి కదా. ఈరోజు నువ్వెందుకు బ్రతికించబడకుండా నష్టపోయావు? విశ్వాసి ఎందుకు చనిపోతున్నాడు? కాబట్టి అహితోపేలు బ్రతకాల్సిన విశ్వాసి ఏమైపోయాడు? చనిపోయాడు లేదమ్మా. ఇది మొదటి విశ్వాసి. రెండో విశ్వాసి చూడండి, రెండో విశ్వాసి ఎందుకు చనిపోతున్నారు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాట్లు చేసిరి. యూదా గోత్రములో జెరాహు మునిమనవడు జెడ్డి మనవడును కర్వే కుమారుడైన ఆకాను క్షేపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. ఎవరండి ఈ మనుషుడు? ఎవరు? అన్బిలీవరా బిలీవరా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, అనుమానంతో చెప్పొద్దండి. విశ్వాసే కాదా? చెప్పండి, విశ్వాసే కాదా? విశ్వాసే, కానీ ఏముంది తనలో? తన కనులు ఏమంట? తన కనులు మంచివి కాదు. ఏం కాదు, తన కనులతో ఏం చేశాడు? చూచాడు, ఆ కనులతో ఆశించాడు. కాబట్టి ఎందుకు నువ్వు నష్టపోతున్నావు? ఎవరి ఆకానం? యూదా వంశమునకు సంబంధించిన వాడు. ఎవరి ఆకాను? యూదా వంశస్థుడు. అంటే చాలా అద్భుతమైనటువంటి విశ్వాసి. యూదా గోత్రము ప్రసిద్ధి చెందినది కదా. ఏం చేయబడ్డదంటమ్మా? ప్రసిద్ధి చెందినది. బ్రతకవలసినటువంటి ఆకాను భూమి మీద ఇంకా కొంతకాలము దేవుని సేవ కొరకే నిలబడాలి. కానీ ఏమైపోయింది? అతను నష్టపోవడానికి కారణం ఏంటంటే అతని కనులే. నేను చెప్తాను ఏం కారణం చెప్పండి, మీరు చెప్పండమ్మా.
ఏం కారణం చెప్పండి? ఈ 2 కనులే నష్టం. ఈరోజు మనం కుర్చీల మీద కూర్చున్నాం, కింద కూర్చున్నాం, పైన కూర్చున్నాం, పైన నిలబడ్డాను. ఈ కనులే మనల్ని నష్టం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఈ కనులు ఏం చేస్తున్నాయి? వారు ఎట్లున్నారు, వీరు ఎట్లున్నారు, ఆయన్న ఎవరిని వాడుకుంటున్నాడు, ఆ అక్క ఎవరిని వాడుకుంటుంది కదా. ఈ కనులతో వెంటనే టైప్ కొట్టేసి అక్కడ జిరాక్స్ చేస్తాం. ఎక్కడ జిరాక్స్ చేస్తాం? ఎవరికి జిరాక్స్ చేయాలనో వాళ్ళకి జిరాక్స్ ఇచ్చేస్తాం. ఎవరికి నష్టం వచ్చేది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి కదా, బ్రతుకుతుండాలి కదా. నీ కను ఏమిటిది? పేతురు దగ్గరికి వెళ్తే పేతురు చెప్తాడు. ఏం చెప్తాడమ్మా? పేతురు ఏం చెప్తాడు చెప్పండి, మీరు చెప్పండి, మీరు మంచి బోధకులు కదా, చెప్పండి. పేతురు మహారాజు ఏం చెప్తాడు? ఏం చెప్తాడన్నా? కళ్ళ గురించి చెప్తాడని బాగా చెప్తాడు. పాపము మానని కనులు. చదవనమాట. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయమా, 1 పేతురు రాసిన పత్రిక. చూడండి, మానవుని కనులు ఎలాంటివంటే, చూడండి ఎలాంటివంట, విశ్వాసములో నుంచి తొలగిపోయేటువంటి కనుల గురించి మనం చూస్తున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి 14వ వచనమా, 14వ వచనం. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపం మానలేని కనులు గలవారండి. కాబట్టి ఏ కనులు ఇవి? కాబట్టి పాపం మానలేని కనులు. కాబట్టి ఎవరికి నీ ద్వారా నష్టం కలుగుతుంది? ఓ విశ్వాసి, నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును అంటే నీవేం చేస్తున్నావు? చూడకూడని చూస్తున్నావు, చేయకూడని పని చేస్తున్నావు, మరలా ఏమి తెలియనట్లుగా పక్కలు వచ్చి కూర్చుంటున్నావు. ఏమ్మా, చేసే పని అన్నీ చేసినాము, ఏమి తెలియనట్లు పక్కలు వచ్చి కూర్చుంటాం. ఏం కారణం అంటే ఏమో తెలియదు మాకు, ముझे नहीं मालूम है, నాకు అస్సలు తెలియదు బ్రదర్, ఏమి జరిగిందో కూడా తెలియదు. తప్పు చేసినావు, పొరపాటు చేసినావు, అవతల వ్యక్తి నెత్తి బాదుకుంటున్నాడు. ఏం బాదుకుంటున్నాడు? నెత్తి బాదుకుంటున్నాడు, బట్టలు చింపేసుకుంటున్నాడు. ఎవరు చేసిన కారణం? విశ్వాసి, సోకార్డ్ బిలీవర్ చేసిన పని ఇది. అన్యుడు చేస్తే దానికి ఓ విధానం ఉంటుంది కదా. ఎవరు చేసిన పని? విశ్వాసి. ఇంత క్రమం తెలిసిన వ్యక్తి, ఇంత నియమం తెలిసిన వాడు ఏం జరిగిందో చూడండి, అక్కడ రాస్తాడు. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? చూడండి అమ్మాట చూడండి 4వ వచనం. కాబట్టి ఆ జనంలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలలేకపోయారు. అప్పుడు వారి 36 మనుషులను హతము చేసిరి, మరియు గవిని యొద్ద నుండి షెబారిము వరకు వారు తరిమి బెరాదులు వారు హతం చేసిరి. జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. ఒక చిన్న పట్టణం మీద ఏం పొందలేకపోయారు? విజయం పొందలేకపోయారు. ఎవరి ద్వారా నష్టం జరిగింది? బిలీవర్ ద్వారా, విశ్వాసి ద్వారా నష్టం జరిగింది. ఈరోజు నా ద్వారా విశ్వాసిని చెప్పుకుంటూ సంఘానికి ఎంత నష్టం చేస్తున్నాం చెప్పండి. నీతిమంతుడు విశ్వాసములుగా బ్రతుకును అంటే మనము చనిపోవడానికి కారణం ఏమిటిది? మన కుటుంబము నాశనం కావడానికి కారణం ఏమిటిది? ఏ విశ్వాసములో దేవునిని ఉంచాలని ఇష్టపడ్డాడు, ఏ విశ్వాసములో మనము నడిపించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, ఆ విశ్వాసములో కొనసాగాల్సిన వాడు ఒక కుటుంబానికి, ఒక ప్రజలందరికీ 6 లక్షల కాలుబలానికి నష్టం కలగడానికి కారణమయ్యాడు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 6 లక్షల కాలుబలం. ఇశ్రాయేలు ప్రజలందరినీ మోసే తర్వాత ఎవరికి అప్పగించాడు చెప్పండి? యోషువ నడిపించాడా లేదా? మీకేమైనా అనుమానం ఉందా? మీకేమైనా అనుమానం ఉంటే చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? యోషువ నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రజలందరికీ, ఆ ప్రజల మధ్యలో ఇంత అవమానం జరగడానికి కారణం ఇది ఒక విశ్వాసి, సోకార్డ్ బిలీవర్ చేసిన పని ఇది. ఈరోజు నేను కూడా ఏం చేస్తున్నాం? దేవుని సంఘానికి అవకాశం దొరికితే చాలు మాట్లాడతాం, మాటలు కట్టలు తెంపుకొని మాట్లాడతాం. ఏం మాట్లాడతామో తెలియదు, కానీ వాళ్ళ అవతలు మాట్లాడితే చాలు యువతల నుంచి ఇప్పుడే అంతే, వేరే మాట ఏం లేదు. అవునైనా కరెక్టే, వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకున్నారు, ఇవి పెట్టుకున్నాం కదా. ఏ రోజు ఏం పెట్టుకున్నాడంట?
వాడు కడుపులో కత్తులు పెట్టుకున్నాడు. ఏమంటాడు? నేను కూడా వచ్చి ఆయనను పూజించేదని. వాళ్ళు పూజించాడా? 2 సంవత్సరాల వారందరూ ఏం చేశారంట? ఇది మన జీవితం. కాబట్టి ఆకాను నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. కానీ బ్రతుకుతున్నామా? ప్రభు బలలో పాలు పొందుతున్నాం. ఎందుకు నీవు నష్టపోతున్నావు? నీ కుటుంబాన్ని ఎందుకు నష్టపరుస్తున్నావు? కాబట్టి మనము నష్టపోవడమే కాదు, మన పిల్లలు, మన భార్యలు, మన కుటుంబాలు, మన సంసారం, ఈ జీవితంలో ఎంత నష్టాన్ని మనం కలుగజేయడానికి కారకులం అవుతున్నాం. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకున దేవుని వాక్యం చెప్తుంటే, లోకము వైపు చూస్తూ లోకములో అధికారము కొరకు, దాని కొరకు, దీని కొరకు, ఈ తుచ్చమైన దాని కొరకు పాకులాడుతున్నాం. మేమే మేమే మేమే. ఎంతకాలం ఉంటారండి మీరే? మనమే ఎంతకాలం వెళ్తాం? భూమి మీద శాశ్వతంగా ఉంటామా? ఏదో ఒకరోజు రాలిపోవాల్సిందే కదా. ఈ లోకములో మనం రాలిపోవాల్సిందే. కానీ ఎందుకు ఆశిస్తున్నాం? ఆ కళ్ళతో చూసి ఎందుకు ఆశిస్తున్నాం? ఎందుకు నష్టపోతున్నాం? దేవుని ప్రజలకు ఎందుకు దుఃఖపరుస్తున్నాం? దేవుని ప్రజలు ఏడుస్తున్నారు. మాట్లాడే మాట, నీ తీరు, నీ పద్ధతి ఎలాగుంది? కొన్ని స్థలాల్లో మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళ గుండెలు బద్దలు చేస్తాయి. ఏం చేస్తాయి? అవతల వాళ్ళ గుండెలు బద్దలు చేస్తాయి. మీ సొమ్మ, మీ నాయన సొమ్మ, మీ తాత సొమ్మ ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు కదా. ఇట్లా ఎంతోమందిని మనం కృంగదీస్తుంటాం. మన మాటలు దేవునికి తెలియదా? చెప్పండి. దొంగోడైతే దేవుని తెలియదా? ఒక దొంగోనికి అప్పగించాడంట. ఆయన కూడా విశ్వాసే. ఇస్కరియోతు యూదా ఎవరు? ఆయన కూడా బిలీవరే, ఆయన కూడా విశ్వాసే. ఏం అప్పగించాడంట? డబ్బు సంచి. తెలియదా యేసు ప్రభుకి? ఒక ఆయన ఇట్లా ప్రార్థన చేస్తుంట, ప్రభువా ఈ దైవ సేవకునికి తెలివే లేదు ప్రభువా, వాడు దుర్మార్గుడు అయినాడు, వాడు ఆఫీసులో లంచం తీసుకుంటాడు, వాడు ఇది చేస్తున్నాడు, అలాంటి వానికే బల్ల ఇస్తాడు ప్రభా ఈ సేవకుడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుడు స్టేజ్ ఎక్కినప్పుడు, ఒరే దుర్మార్గుడా, ఈయన ఇక్కడి నుంచి దంచుతున్నాడు, ఆయన అక్కడి నుంచి దంచుతున్నాడు, ఈయన ఇక్కడి నుంచి దంచుతున్నాడు, ఇద్దరు దంచుకోవడం సరిపోయింది. ఆయన అక్కడి నుంచి దంచుతున్నాడు, ఈయన ఇక్కడి నుంచి దంచుతున్నాడు. ఎంతకాలం దంచుకుంటారు చెప్పండి? ఓ రోజు కింది దిగొచ్చి అరవింద్ మొక్కలు అన్నాడు, అన్నా చాలా మంచి వాళ్ళండి మీరు, ప్రేమ గలవారు, చెప్పండి అన్న. అంటే, బ్రదర్ ఆయన దొంగోడు బ్రదర్, మంచోడు కాదు, ఇప్పుడేం చెప్తున్నాను, ఆయన చెడ్డోడు బ్రదర్, మీరు వాడుకోవద్దండి బ్రదర్, దయచేసి నా మాట వినండి బ్రదర్ అని అన్నాడంట. సరే బ్రదర్ మంచిది, మరి యేసు ప్రభువుకు తెలియదా? ఎవరి గురించి? ఏమని? మరి ఎవరు ఇచ్చినారు చెప్పమ్మా? సంచి ఎవరు ఇచ్చినారు? యేసు ప్రభు ఇచ్చినాడు కదా. ఏమైనా మారు మనసు పొందుతాడేమో, ఏమైనా పశ్చాత్తాపం పొందుతాడేమో, సరి చేసుకుంటాడేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి నేనేం చేయాలన్నా? యేసు ప్రభువే ఇచ్చినాడు దొంగలకు, మళ్ళీ నేనేం చేయాలి? మళ్ళా నేను కూడా అంతే. వాడు దొంగోడో మంచోడో అన్ని కూడిక రెగ్యులర్గా వస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. మళ్ళీ అలాంటి వాడిని వాడుకోవాలని వద్దా? చెప్పండి అమ్మా, వాడుకోవాలని వద్దా? వాడుకోవాలి కదా. ఈ సేవకుడు వాళ్ళనే వాడుకుంటాడు. మరి ఇప్పుడు నువ్వన్నా ముందుకి, నువ్వు అన్ని కూడిక రెగ్యులర్గా రా, అన్నిట్లో పార్టిసిపేట్ చేయి. నువ్వు నడవలేవు, కాలు వేయలేవు, కాలు చేయలేవు, నువ్వు నడిచేదే కష్టం, నువ్వు పని చేసేదే కష్టం, నువ్వు వచ్చి మళ్ళా ఏమంటావు? ఆయన ఎందుకు ఆడుకుంటున్నావు, ఈయన ఎందుకు ఆడుకుంటున్నావు? కాబట్టి ఈ దినాల్లో ఏమైపోయిందంటే అంత కమర్షియల్, అంత కమర్షియల్. మా వాళ్ళే ఉండాలా, మా వాళ్ళే, మీ వాళ్ళే అంటే ఇది మళ్ళీ మా వాళ్ళు మీ వాళ్ళు వచ్చింది. ఎందుకండి ఇది? విశ్వాసి ఎందుకు చనిపోతున్నాడు? విశ్వాసి ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? ఈరోజు మనము నీతిమంతులమని చెప్పుకుంటున్నాం, కానీ మనలో నీతే లేదు. ఏమి లేదు? నీతే లేదు. నేనే ఉండాలా, నేనే చేయాలా, నేనే చేయాలా, నేనే చేయాలా. ఎంతకాలం చేస్తావు నువ్వే? ఎంతకాలం మనమే వెళ్తాం? ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, ఇతరులు కూడా ప్రేమించాలి కదా, ఇతరులు కూడా తీసుకురావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆకాన్ చేసిన పని ఎంత నష్టం కలిగింది. చూడండి తర్వాత ఏమంటుండంటే ఆకాన్ ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం. తన జీవితంలో చూడండి 16 వచనం చూడండి, 7:16లో ఎంతో ఒక పరిష్కారం ఏర్పడింది. చూడండి, ఆ దైవజనునికి నిద్ర లేదు.
ఒక గొప్ప భారం పెట్టాడు దేవుడు. ఉదయకాలమే లేచాడు. ఏం చేయాలో తెలియడం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుని దగ్గర అడిగితే దేవుడు తలంపిచ్చాడు. అరే బాబు, ఎందుకు ప్రయాసపడుతున్నావు ఒక దొంగను పట్టుకోవడానికి? సరే, నేను ఒక ఆలోచన ఇస్తాను, ఆలోచన ఫాలోగా చెప్పాడంట. సరే ప్రభా, ఏం చేయమంటే ఉదయకాలమే లేచి ఇశ్రాయేలు వారి యొక్క గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు ఏం పట్టబడిందట? పై వచ్చిన నుంచి 14 వచ్చిన చూస్తే చదువుతుంది. చూడు, ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడినప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించినో అది ఆ వంశము వస్త్ర ప్రకారముగా దగ్గరకు రావలను. యెహోవా సూచించిన వంశం ప్రకారము కుటుంబ ప్రకారముగా దగ్గరకు రావలను. కుటుంబాల ప్రకారం ఒక్కరికి కాదు, ఇప్పుడు వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? కుటుంబాలన్నిటికీ. ఒక మనిషి చేసిన పొరపాటు ఎవరెవరికి వచ్చింది? అన్ని కూడా. ఇప్పుడు వరుస ప్రకారం పిలుస్తున్నాడు, వరుస ప్రకారం పిలుస్తున్నాడు. కనీసం మొదటి పిలిచినప్పుడే అయ్యా నేనే తప్పు చేసినానయ్యా, అది నేనే తీసి పెట్టుకున్నానంటే సరిపోతుంది కదా. మా అన్న వరుస వచ్చేంత వరకు, మా అన్న పేరు వచ్చేంత వరకు అట్లనే ఉన్నాడు వెనక. ఏమో చూద్దాం, లాస్ట్ ఆఫర్లో ఆగిపోతుందో, ఆ గుండె ఆగిపోతుందేమో, నేను నిలబడతలేమో అనుకున్నాడు కదా. అంతే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? పిలిచే లోపల, నా వంతు వచ్చే లోపల ఆయన పిలిచిన ఆయన ఉంటాడో పోతాడోలే. ఏమనుకున్నాడు? పిలిచిన ఆయన ఉంటాడో పోతాడోలే అనుకున్నాడేమో. వరుసకు కిట్ట చివరికి వచ్చింది 16వ వచనంలో ఏమొచ్చింది? ఆయన వరుస వచ్చింది. ఇప్పుడు చూడండి, యూదా వంశము దగ్గరికి రప్పించబడినప్పుడు జెరాహీలు వంశములు పట్టబడెను. జబ్దీ పట్టబడెను. యూదా గోత్రములోని జెరహు మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడిన ఆకాను పట్టబడెను. చూడండి, ఎప్పటికొచ్చాడు? చివరికి వచ్చి విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టలే. ఇప్పుడు ఏమైపోతున్నాడంటే తాను నష్టపోతున్నాడు. ఏమవుతున్నాడంట? తాను నష్టపోతున్నాడు. ఎలా చనిపోతున్నాడు? ఎలా చనిపోతున్నాడమ్మా? చూడండి, 26వ వచనం. వారి రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి. చూడండి, రాళ్ళను ఎవరు వేసినారు? ఇశ్రాయేలు అందరు తీసుకొని వచ్చి. ఎవరిని? ఆయన ఒక్కనేనా? చెప్పండమ్మా, ఆయన ఒక్కనేనా? వారిని, వారి పిల్లల్ని అందరినీ కాల్చి చంపేసినాడు దేవుడు. వారికి ఉన్నటువంటి పశు సంపద అంతా కూడా, గాడిదలను, వారికి ఉండేటువంటి అన్నిటిని కూడా ఏం చేశాడు దేవుడు? కాబట్టి ఎందుకు చనిపోతున్నాడు విశ్వాసి? విశ్వాసి ఎందుకు చనిపోతున్నాడు చెప్పండి? ఎందుకు చనిపోతున్నాడు విశ్వాసి? ఈరోజు నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాం? దీని మీద నా అంశం ఏంటంటే, విశ్వాసి బ్రతకాలి. బ్రతకలేకపోవడానికి కారణం ఏంటంటే, మానవుడు ఉపాయాలు వెతుక్కుంటున్నాడు, స్థానాన్ని వెతుక్కుంటున్నాడు, తనకు అధికారాన్ని వెతుక్కుంటున్నాడు, నేనే కనపడాలనుకుంటున్నాడు. తద్వారా ఎంత నష్టం ఉంది ఇక్కడ. బంగారంతో నీకెందుకు? ఆ సీనారు వస్త్రంతో నీకెందుకు? దేవుడిచ్చిన ఆహారము తిని, 4 మెతుకులు తిని క్రమముగా బ్రతకడం నేర్చుకోగలిగితే విశ్వాసి బ్రతకగలడు. కాబట్టి ఈరోజు ఎవరు చనిపోతున్నారు? విశ్వాసులే చనిపోతున్న లేదమ్మా. నేనేం చెప్పిన? మొదట ఏం చెప్పిన? విశ్వాసి ఎక్కడైనా చచ్చిపోతాడా? చావడు. కానీ ఇప్పుడు ఎవరు చచ్చిపోతున్నారు? విశ్వాసులే చచ్చిపోతుంటే విశ్వాసులు ఎందుకు చచ్చిపోతారు? వారిలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతున్నారు? ఒకవేళ అదే లోపం నాలో ఉంటే నేనేమైనా బ్రతుకుతానా? ఏమ్మా, ఇంత చక్క వాక్యం చెప్పిన నన్ను బ్రతికిస్తాడా దేవుడు? నన్ను కూడా చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా బ్రతకాలా? విశ్వాసముతో బ్రతకాలి. దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. కాబట్టి దేవుని ఆధారము చేసుకోకుండా నువ్వు బ్రతకలేవు. గుర్తుపెట్టుకో. విశ్వాసిగానే ఉంటావు కానీ దేవుని పైన ఆధారపడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును. దేవుడు విశ్వాసం ఏదో విమర్శించి వాక్యం కాదు. దేవుని వాక్యం రాయబడిన మాటలు నేను చెప్తున్నాను. ఏదో నా సొంత మాటలు నేను ఏదో డైరీ రాసుకొని, లేకపోతే ఏదో రాసుకొని, ఓ పారాగ్రాఫ్ రాసుకొని అంత వచ్చి ఈ డైలాగ్ ఇది చెప్పాలి, ఆ డైలాగ్ ఇది చెప్పాలి. ఆ డైలాగులు ఏం పని చేయవు. ఏమండి, స్కిట్ రాసుకొచ్చినది ఏమి ఇక్కడ పని చేయదు. ఎందుకు పని చేయదు? పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కాల్ చేస్తాడు. ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. ఒకవేళ మనిషిని గురి పెట్టుకొని చెప్తే కూడా ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. కాబట్టి ప్రభు వాక్యం ఇది.
ఏదో మనుషులను దుఃఖపరచాలని కాదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే యెహోవాని నిత్యము నడిపించేవాడు, ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకాలి. అబొక్కంటుడు ప్రభా, ఈ దుష్టలోకము, పాపలోకము, మనుషుడు ఎలా బ్రతకలడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఈరోజు అనేకులు చనిపోవడానికి కారణం ఏమిటిది? వారి జీవితంలో పతనాలు ఉన్నాయి, వారి జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. నీ కొరకు ఎంతో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు. ఆకాను లోకం వైపు చూచాడు, లోకములను వాటి వైపు చూచాడు, నష్టపోయాడు. ఈ లోకంలో దేన్ని చూస్తున్నాను? ప్రభు వైపు చూడు. విశ్వాసముతో దేవుని వైపు గురి కలిగి ఉన్నావా? విశ్వాసిని దేవుడు బ్రతికించేవాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం, మంచి ఆరాధకులుగా ఉందాం, మంచి నడిపించేటువంటి దేవుని చేతిలో ప్రజలుగా ఉందాం, దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉందాం. ఎల్షదాయికి దేవుడు వాగ్దానం యెహోవాని నిత్యము నడిపించు. ఆయన చేతిలో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనను నడిపిస్తాడు. ఒకవేళ అవిశ్వాసిగా ఉండి విశ్వాసములో నుంచి తప్పిపోయి మరణిస్తున్నావంటే అది నీ బలహీనత. ఈరోజు ప్రభు నిన్ను బ్రతికించాలని ఆ బల్ల నీ దగ్గర ఉంచింది. ఒకవేళ భౌతికంగా నా మటుకు నేను చనిపోయి ఉంటే తిరిగి బ్రతకాలని ప్రభు ఇష్టపడతాడు, తిరిగి జీవమునివ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. బలహీనం కదా, మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఏదో ఒక ఆలోచన చేత ఏదో ఒక శత్రు మనలో తీసుకొని వచ్చి మనను కలవరపరిచి విశ్వాసములో నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చూస్తుంటే స్థిరమైన విశ్వాసం. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైన ఏం పొందుతామన్నమా? మా వాడభారిని మహిమ కిరీటం. మహిమ కిరీటం పొందాలంటే ఏముండాలా? విశ్వాసములో స్థిరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఊకే కిరీటం రాదు. ఎవరికంటే వాళ్ళకి కిరీటాలు ఇచ్చేవాడు కాదు దేవుడు. ప్రధాన కాపరి ఎవరికంటే వాళ్ళకి కాదు, విశ్వాసములో నమ్మకముగా ఖచ్చితముగా దేవుని కొరకు నిలబడిన వారికి మాత్రమే కిరీటం. గుర్తుపెట్టుకోండి. నా మటుకు నాకైనా కూడా దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. ఏదో పక్కన కూర్చొని ఈ చెవు గిల్లడం, ఆ చెవు గిల్లడం, ఆ నోరు గుంజడం, బయట పోయి అక్కడ నిలబడి ఇక్కడ కూడా మాట్లాడితే ఇలాంటి వాళ్ళకి రావు. ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి దేవుని మీద ఆధారపడి ప్రభువా నన్ను ఏమి చేయమంటావు, నీ కుటుంబాన్ని నీవు నేను పోషించబడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆదరణైన మాటలు. దేవుడు బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు, చంపాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఏమండి, దేవుడు చంపాలని కోరుకుంటాడా? కోరుకోడు. కానీ మనుషుడు దేవుని మాట వినకుండా లోబడకుండా జీవిస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. కాబట్టి దేవుని బల్ల నీ ముందు ఉంది, సరి చేసుకో, చక్కపరుచుకో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, సమయం లేదు. కానీ దేవుని వాక్య ప్రకారం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఒకవేళ విశ్వాసిగా ఉండి చనిపోతున్నాడంటే ఆ మనుషులు ఏముంది? తప్పిదములు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పిదములు ఎవరు సరి చేయాలి? నేను సరి చేయాలనా? నీ మటుకు నీవు, నా మటుకు నేను. మనం అంతా బలహీనం కదా. ఏదో బలహీనత ఉంది, ఏదో పొరపాటు ఉంది, ఏదో తప్పు ఉంది. అది నీకు తెలుసు, నీ అంతరంగం తెలుసు, నీ మనసుకు తెలుసు, దేవుని తెలుసు. కానీ నేనెవరిని దాన్ని ప్రశ్నించడానికి? కాబట్టి దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి, హెచ్చరించాలా. హెచ్చరించకపోతే నన్ను అడుగుతాడు దేవుడు లెక్క. ఎవరిని అడుగుతాడు? అడగడా? ఖచ్చితంగా రేపు వచ్చి ప్రభు అడుగుతాడు. ఏమి చెప్పినావు నువ్వు సంఘానికి? ఎవరికి మెహర్బానీ చేస్తున్నావు? ఎవరికి? పెద్దలకు మెహర్బానీ చేస్తున్నానా? ఎవరికి మెహర్బానీ చేయాలా? దేవుని మెహర్బానీ చేయాలా? ఎవరికి మెహర్బానీ చేయాలా? దేవునికి మెహర్బానీ చేయాలి. దేవుని మెచ్చుకోగలిగితే, దేవుని సంతోషపరచగలిగితే చాలు. మనుషులు మనల్ని ఎంత తిట్టినా ఎంత కొట్టినా రేపు వాళ్ళే ప్రేమిస్తారు. ఒకవేళ వారికి మనం దాసులమైతే దేవుడు మాత్రము నన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకొని మనం ప్రభు సన్నిధిలో బల్ల దగ్గర ఉన్నాం. చాలా జాగ్రత్తగా పరీక్షించుకుందాం. ఇది పరీక్షించుకునే సమయం. విశ్వాసములో బ్రతకాలి, చచ్చిపోకూడదు. గుర్తుపెట్టుకో, చనిపోవడానికి కాదు దేవుడు మనల్ని ఈ లోకం రక్షించుకున్నది. దేని కొరకు రక్షించుకున్నాడు? బ్రతకడానికి కొరకే దేవుడు మనం రక్షించుకున్నాడు. నువ్వేదో ఆత్మీయ జీవితంలో ఏదో కొరత అయిందని, ఏదో లేదని, ఏదో ఇవ్వలేదని, ఏదో రాలేదని, నీకు దక్కలేదని, ఒకవేళ నువ్వు ఆశించినది పొందలేదని, ఒకవేళ నీవంతకు నువ్వే చచ్చిపోతే నష్టపోతావు. ఆత్మీయంగా చచ్చిపోతే, ఆత్మీయంగా చనిపోవద్దు, ఆత్మీయంగా బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలంలో దేవుడు కృపను, క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు.